అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము క్రియలు లేని విశ్వాసము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగూ ఆయన కృపాసనం మీదకి వచ్చి ప్రతి దినము కూడా ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన కృప కలిగిన వాడు, కృపా సత్య సంపన్నుడు, కనికర సంపన్నుడు, కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు కావుంటున్నాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ చదువుకున్నమంటి ఈ లేఖన భాగంలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దేవుని గురించి, మరి క్రీస్తుని గురించి సత్యము దయ్యాలకు కూడా తెలుసు. మార్కు సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు అదురనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాణ్ణి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఆ కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసాను కనుక ఎవడును వారిని సాధువుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము అని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దయ్యాలను నమ్మి వణుకుచున్నవి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దేవాతి దేవుడైనటువంటి ఆయన, సృష్టికి నిర్మాణకుడైనటువంటి ఆయన, మహాకాశమును కలుగు చేసినటువంటి ఆయన, సర్వాధిపతి అయినటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ చదివిన లేఖన భాగములో మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే 6వ వచనంలో వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి అని చెప్పి చూస్తున్నాడు. వీడెవడు అంటే అపవిత్రాత్మ పట్టినవాడు, దెయ్యము పట్టినవాడు, సంఖ్యలు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయబడినవాడు. వీడు ఎవడు అంటే మరి రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునిచున్నవాడుగా మనం చూస్తున్నాం. అటువంటి వాడు
అపవిత్ర ఆత్మ పట్టినవాడు, సమాధుల్లో తిరుగుతున్నవాడు, సంఖ్యలతో బంధించబడినవాడు, రాత్రింబగళ్ళు అన్ని ప్రదేశాలలో, కొండల్లో, సమాధుల్లో తిరుగుతూ గాయపరుచుకుంటున్నటువంటి వాడు దూరము నుండి చూచి యేసును చూచి, ఎవరిని చూశాడు? యేసును చూశాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూశాడు. బాగుపరిచే దేవుణ్ణి చూశాడు. నెమ్మదిచ్చే దేవుణ్ణి చూశాడు. ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి చూశాడు. నెమ్మదిచ్చే దేవుణ్ణి చూశాడు. ఆదరణిచ్చే దేవుణ్ణి చూశాడు. అయితే చూచి ఎలా వచ్చాడు? పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఏమి అంటున్నాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచునని బిగ్గరగా కేకలు వేస్తున్నట్లుగా చూస్తుంటున్నా. అవును, వాడు దూరము నుండి యేసును చూచాడు. చూచిన వాడు ఏం చేశాడు? పరిగెత్తుకొని వచ్చిన వాడు ఏం చేశాడు? ఆయన ఎదుట సాగిలపడ్డాడు, నమస్కారము చేస్తున్నాడు. ఎవరని? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఆయనకు నమస్కారము చేస్తున్నాడు. నీకేమి పని? నన్ను బాధపరుచుకు బిగ్గరగా కేకలు వేస్తుంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడు, వాని పరిస్థితిని చూస్తున్నాడు. అవి నమ్ముతాయి, వాటికి పాప విముక్తి లేదు. ఏటకి? దెయ్యాలు. అవి నమ్ముతాయి కానీ మంచి పనులు చేయవు. అవునా? అవును, అవి నమ్ముతాయి, వాటికి పాప విముక్తి లేదు. అవి నమ్ముతాయి కానీ మంచి పనులు చేయవు. మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తాం కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28-29 వచనాల్లో ఆయన అద్దరునున్న గదారణీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకెదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము కాకమునిపే మమ్మను బాధపరచుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి, మమ్మల్ని బాధపరచుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దయ్యములు ఆయన శిక్షిస్తాడని నమ్మి భయపడే కానీ దాని వలన దేవునికి మహిమ లేదు. మనము నమ్మిక ఉంచుట అనగా భయభక్తులు కలిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అదిగో అక్కడ దయ్యములు పట్టిన వాడు ఏమంటున్నాడు? గమనిస్తే కేకలు వేస్తున్నాడు. యేసు ఎవరో తెలుసుకున్నాడు, వచ్చాడు, నమస్కారము చేస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పేసి పిలుస్తున్నాడు. అవును, ఉదయకాల వేళలో కూడా అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనము చేరి నీవు నేను కూడా అదిగో ఆ సర్వోన్నతుడు, ఉన్నతుడు, అత్యున్నతుడైనటువంటి ఆయన వైపుకు చూస్తూ మనము సాగిలపడి ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనము కూడా మనం గమనిస్తాము కదా. యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులను లాజరును కూడా చంప ఆలోచన చేసిరి అని చెప్పి చూస్తాం. అక్కడ యేసునందు విశ్వాసం ఉంచారు. యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఎవరెందు విశ్వాసం ఉంచారు అంటే యేసు యందు విశ్వాసం ఉంచారు. ఉదయ కాల వేళలో ఎవరైతే ప్రభుని ఎరగని వారుగా ఉంటున్నారో మరి వారు యేసుని ఎరిగిన వారుగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అన్నాడు. క్రియలు ఉండాలి. అందుకే అంటాడు అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 9వ వచనంలో యేసుక్రీస్తు అని హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. విశ్వసించడం వలన రక్షణ, విడుదల, విమోచన ఉంది. యేసును
చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును చూడవచ్చారు. యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఎవరిని ఎత్తుకున్నారు? యేసునందు విశ్వాసం ఇచ్చారు. యేసునందు వారు విశ్వాసం ఇచ్చిన వారుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 39-40 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆమె చెప్పినటువంటి మాటలు ఆ ఊరిలోని సమరయులలో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారుగా చూస్తుంటున్నారు. ఆ సమరయులు ఆయన ఎదుకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండినట్లుగా చూస్తుంటున్నాడు. అవును, నువ్వు కోరుకుంటే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు రక్షణ, విడుదల, విమోచన ఉంది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. క్రియలు కలిగిన విశ్వాసం అది నీకు ఫలం ఇస్తుంది, బలం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, నెమ్మదిస్తుంది, రక్షణ ఇస్తుంది, పరలోక పట్టణము నీకు అనుగ్రహిస్తుంది. దేవుడు తన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడవు తండ్రి. నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములు ఎంత గొప్పవో. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అన్నావు. అవును, క్రియలు కలిగి విశ్వాసము నిలకడ కలిగి ఆయన నీ వైపు చూసినప్పుడు రక్షణ, విడుదల, విమోచన అనుగ్రహించే దేవుడు అని నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలా కలిసి ఆయన నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.